తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తమ్ముడు బిగ్ బాస్ చూస్తావా? చూస్తా, డైలీ చూస్తా బిగ్ బాస్. అంటే ఇంట్లో ఖాళీగా ఉంటా, సో డైలీ చూస్తా. మళ్ళీ మళ్ళీ మా టీవీలోనో మా దేంట్లోనో మా మూవీస్లో మళ్ళీ వస్తుంది 24 అవర్ది, అది కూడా చూస్తా. రెండు మొత్తం చూస్తా. నాకు తెలిసినంత బిగ్ బాస్ నాగార్జున కూడా తెలియదు, అంత చూస్తా బిగ్ బాస్ మొత్తం A to Z ఫాలో అవుతా. శోభ ఎలిమినేట్ గట్ట నీకు ఎట్లుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆమె ఎప్పటి నుంచో వెళ్ళిపోవాలని నేను ఎప్పటి నుంచో తపన పడతాను. ఆమె కోసం చూస్తున్నా. బిగ్ బాస్ నేను చూడడమే స్టార్ట్ చేసిందే శోభ కోసం. అంటే బోలే కాడ నుంచి అక్కడ డిస్కషన్లు, ఆ గొడవలు, అంత యాటిట్యూడ్ పర్సన్ని నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. అంత ఓవర్ యాక్టింగ్ పర్సన్ని, అంత కోపం అంత ఉన్నానని వాళ్ళు ఎట్లా భరిస్తుర్రో కంటెస్టెంట్లు. నేనైతే ఆమెని ఏదో ఒకటి కొట్టి నేను జైలుకైనా పోయేటోండి. కానీ అట్లా అనుకున్న అంత కోపం. ఇప్పుడు నాకు బీపీ ఒక 50 ఉన్నా కూడా, ఈ కూల్ వెదర్లో ఒక బీపీ 50 ఉన్నా శోభాని చూడంగానే నాకు ఆటోమేటిక్గా 140, 160 పోయింది బీపీ. అంటే అట్లా ఒక పర్సన్ని అంత ట్రిగర్ చేస్తుంది ఆ అమ్మాయి. సో ఆమె పోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ముసలోళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ చూడొచ్చు, ఇన్ని రోజులు చూడొద్దు, కానీ ఇప్పుడు నుంచి చూస్తే పర్వాలేదు, ఏం కాదు. శోభ ఓటంతో బిగ్ బాస్కు ఉన్న అందం ఏమైందంటారుగా? అది కూడా ఒక మాట. ఎందుకంటే శోభాని బయటికి పంపాలి, శోభాని చంపేయాలి అన్నంత కోపం ఉన్న మనుషులు ఇప్పుడు చూడరు. అమ్మ శోభ పోయిందిరా, ఇక చాలరా బిగ్ బాస్ అయిపోయింది అన్న ఒక హ్యాపీనెస్. ఎందుకంటే మనం ఒక గేమ్ ఆడేటప్పుడు ఒక గేమ్లో విన్ అయితే ఎంత హ్యాపీ వస్తుందో, శోభ బయటికి వెళ్ళిపోతే అంత హ్యాపీగా అనిపించిందండి. సో శోభ పోయింది కాబట్టి చాలా బాగా అనిపించింది. అమర్దీప్ యాటిట్యూడ్ ఎలా కనిపిస్తుంది? అమర్దీప్ రెండో శోభ అవుతున్నాడు. అమర్దీప్ని మొన్నటిదాకా అసలు ఫస్టే వెళ్ళిపోవాలనుకున్నాం. కాకపోతే 2-3 వారాల నుంచి పాపం కప్పు కోసం ఏడ్చుకోవడం, బతిమాలడం, ఆయన్ని చూసి ఒక నార్మల్ హృదయం అనేది, గుండె అనేది ఆయన కోసం ఇచ్చేసాం. కానీ ఆయన మళ్ళీ సైక్ పిచ్చోడు చేస్తాడు. అంటే కప్పు రాక డిప్రెషన్లో పిచ్చోడు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆయన బాగా కొరుక్కోవడం, ఇట్లా కొట్టడం, ఒర్రకరా అని. మొన్న అర్జున్ ఆపకపోతే ఏదైనా పక్షవాతం వచ్చి టైపోయాడు అని అనిపించింది. అంత పీక్స్ లెవెల్లో పిచ్చోడు అయిపోయాడు ఆయన. అంటే పల్లవి ప్రశాంత్ ట్రిగర్ చేస్తాడు అని అంటారు, కానీ పల్లవి ప్రశాంత్ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆయన క్యాజువల్గా మాట్లాడుతాడు. దానికి ఇంత ట్రిగర్ అయిపోవడం ఎందుకో మాకు అర్థం కాలేదు. మరి ఇక చాలామంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, కానీ అంత కోపం అవసరం లేదు. అంత పిచ్చోడు సైకో లెక్క బిహేవ్ చేసిండు నిజంగానే. దాన్ని నాగార్జున గారు కూడా ఏదో ఒక లైన్ చెప్పి వదిలేస్తున్నారు. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని తోసుకుంటూ పోయిండు. దాని మీద నాగార్జున గారు సిల్లీగా ఒక లైన్ చెప్పి ఆపేశారు. అది మళ్ళీ పల్లవి ప్రశాంత్ చాలా బాగా తిట్టారు. ఎందుకు వీడియోలు ఎందుకు ఎత్తావు, నువ్వు ఏమంటే ఎత్తావా అని నాగార్జున గారు అన్నారు. నాగార్జున గారు 5 సీజన్లలో మంచి పేరు ఉండేది, ఈ సీజన్తో మొత్తం పోయింది ఆయన మీద పేరు. అంటే టోటల్ స్టార్ మా బ్యాచ్కే సపోర్ట్ చేస్తున్నారు నాగార్జునకి వచ్చా? స్టార్ మా బ్యాచ్కే సపోర్ట్ చేస్తారు. లేకపోతే స్టార్ మా బ్యాచ్ నుండే బిగ్ బాస్లో అంతమంది ఎందుకు తీసుకోవాలి? యావర్, శోభ, అమర్దీప్, ప్రియాంక ఒక బిగ్ బాస్లో ఇంకా ఉన్నారు. బిగ్ బాస్లో నలుగురిని స్టార్ మా బ్యాచ్ నుండి ఎందుకు తీసుకోవాలి? ఓవరాల్గా యూట్యూబర్లని, సోషల్ మీడియాలో ఫేమ్ పర్సన్స్ని తీసుకోవాలి, కానీ వీళ్ళనే తీసుకొని మళ్ళీ ఈ నలుగురిని బిగ్ బాస్ సీజన్ లాస్ట్ వీక్ దాకా కంటిన్యూ చేయించాడు. చూడండి, ఇదే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురిని సీరియల్ నుండి తీసుకుర్రు, మా టీవీ సీరియల్ నుండి. వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోవచ్చుగా. ఓటింగ్ ప్రకారం అయితే వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని లాస్ట్ వీక్ దాకా గుంజిందంటే మా టీవీకి బిగ్ బాస్కి సంబంధం ఉంది. అంటే వీళ్ళ సంబంధం అందరికీ అర్థమైపోయింది, బట్టల వైపులు అయిపోయింది. వీళ్ళనే విన్ చేద్దామని చూస్తున్నాడు. అదే ఉల్టా కాబట్టి అమర్దీపే విన్ అయితే, కానీ అమర్దీప్ అయితే అన్నపూర్ణ స్టూడియో కూడా ఉల్టా అయిద్దండి. అది మాత్రం వాస్తవం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ఇక్కడ ఎక్కడ బంజారా హిల్స్లో ఉంటుంది కదా, అక్కడ ఉండదు. వేరే చోట ఎక్కడ చెట్లలో, అడవుల్లో, నల్లమల్ల ఫారెస్ట్లో పెట్టుకోవాలి వాళ్ళు తీసుకుపోయి. మరి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? న్యాచురల్గా చూస్తుంటే, అంటే ఒరిజినల్గా చూస్తే పల్లవి ప్రశాంత్ విన్ కావాలి. సెకండ్ మన శివాజీ గారు కావాలి. థర్డ్ యావర్ కావాలి. వీళ్ళే కావాలి. ఉల్టా అయితే అమర్దీప్ ఫస్ట్ అవుతాడు, సెకండ్ ప్రియాంక, వైల్డ్ కార్డ్లోంచి శోభ వచ్చి థర్డ్ అయింది. లేకపోతే ఫస్ట్ శోభ అయింది. వైల్డ్ కార్డ్ నుండి తీసుకొస్తారు. ఉల్టాగా ఏమేం జరగవచ్చు. లేకపోతే అసలు ఈ ఉల్టాలో విన్నర్ ఎవరూ లేరు, నాగార్జున నేనే విన్నర్ అని అనొచ్చు కూడా, అనౌన్స్ చేయొచ్చు కూడా, అట్లా కూడా జరగవచ్చు.